పల్లెలలో ఎట్లుంటారంటే ఓట్లు ఎప్పుడు వస్తాయా, ఏ లీడర్ నోడగొడదాం, ఎవరిని గెలిపిద్దాం, మనకు పనిచేసేటోళ్ళు ఎవరు, గెలిచినా దేకనోళ్ళు ఎవరో ఒకటికి రెండు మాటల ఆలోచన చేసుకొని పక్కా ఓట్లేస్తారబ్బా పనులు ఇడిచిపెట్టి కూడా. చదువుకోనోళ్ళు చాలా మందే ఉన్నా ఎలక్షన్లు అంటే గంత పట్టింపు మరి. అదే పట్నంలా ఎవడు పోయి లైన్ కడతారు, ఓటేస్తే నాకేమొస్తుంది, ఎవరు గెలిస్తే నాకేంది అని ఇంట్లోనే ఉంటారు. లేదంటే అట్లా సినిమాకు షికార్లకు పోతారు సెలవు దినమని. జరా జూబ్లీ హిల్స్ లా అట్లా చేయకుండ్రుల్లా, పక్కా ఏలుకు ఇంక అంటించుకోన్రి, ఉత్తమ ఓటర్లు అనిపించుకోన్రి. చలో ఇక ప్రచారం కాడికి పోదాం పాన్రి. ఇయాల కూడా జూబ్లీ హిల్స్ లా దుమ్ము దుమ్మైపో. సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారానికి షేక్ పేట్ షేక్ అయిందనుకో రాదుర్రి. మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇన్ఛార్జి ఉన్న ఏరియా పబ్లిక్ శీతం వచ్చిండ్రు. सीबीआई इंक्वायरी कालेश्वरम में लगाए तो अरेस्ट करना चाहिए केटीआर को और केसीआर को, लेकिन सेंट्रल गवर्नमेंट ने नहीं किया। आपको सबको मालूम है केटीआर ने 10 साल म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर रहने पर भी एक भी काम नहीं किया अपना जुबली हिल्स और शेखपेट उस కాన్స్టిట్యున్సీ में. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ మద్దతు గినుండే. అటెన్కా యూసుఫ్ గూడల బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తానికి బీజేపీ కష్టపడుతుందని ఆర్పార్ అరుచుకున్నాడు ఇయాల సుత. మోదీజీ కేసీఆర్ एक तरफ, राहुल गांधी रेवंत रेड्डी असदुद्दीन ओवैसी दूसरे तरफ. चलो देखेंगे. मैं सवाल कर रहा हूं मोदी जी और केसीआर से, हिम्मत है तो हरा के दिखाओ. असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे. బీఆర్ఎస్ ఏలువడిలా తెలంగాణ తెరలైంది, అప్పుల కుప్పయింది. హైదరాబాద్ ను పట్టించుకోలే, బస్తీలు మంచిగా చేయలేదని గరమైండు కారోళ్ల మీద. 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. నవీన్ యాదవ్ ను బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాలత్ మారుస్తా అని మాట ఇచ్చిండు మల్లోపారి. లేలే సిటీని మస్తు షింగారిచ్చినాం, జూబ్లీ హిల్స్ ను మస్తు డెవలప్ చేసినామని పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ప్రచారానికి వచ్చిండు. మాగంటి సునీతని గెలిపిస్తే పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది అనేది వీళ్ళ మాట. ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా నేను అడుగుతా ఉన్నా. 3-4 రోజుల కాంచి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే బస్తీలు గుత్తబట్టి తిరుగుతుండబ్బా. బీజేపీ దీపక్ రెడ్డి సార్ ను ఇప్పుడన్నా ఎమ్మెల్యేని చెయ్యుర్రని అందరిని కలుసుకుంటా కోరుతున్నాడు. ఇంకా కొందరు సెంటర్ మంత్రులు, సీనియర్ లీడర్లు సుతా ఇదే పనిలున్నారు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు నువ్వు ఈ హైదరాబాద్ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు ఈ రోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో రోడ్ల మీద డ్రైనేజీ ఏరులై పారుతుంది? వర్షం వస్తే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో పోలబండ గానీ, రేమట్ నగర్ గానీ, ఎర్రగడ్డ గానీ ఎందుకు ప్రజలు ఇక్కట్లా చూడుకుంటున్నారు? ప్రచారానికి ఇంకో 4 రోజుల టైమే ఉంది. మళ్ళా ఐతారం మాపటిలోడుస్తుంది, మంగళవారం నాడు ఓట్లు. ఎవ్వల సర్వే ఎట్లున్నా ఎవరు ఎమ్మెల్యే అనేది తెలవాలంటే 14 తారీఖు దానికి ఆగాల్సిందేనుల్లా.